ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం సెకండ్ ఇయర్ ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, సెకండ్ ఇయర్ ఆబ్జెక్టివ్ సర్కిల్స్ చూడమ్మా. సర్కిల్స్లో మీకు ఎక్సైజ్ 1 క్లాస్ వర్క్ మీకు ఆల్రెడీ కాలేజీలో మెటీరియల్ ఇచ్చారు కదా, అందులో చూడండి ఎక్సైజ్ 1 క్లాస్ వర్క్. ఓకే, డైలీ 10 to 15 minutes డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక ఎంసెట్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఎక్సైజ్ 1లో ఏ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ రేడియస్ 2 అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. x² + y² + 4x + 6y + 3 = 0 సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ రేడియస్ 2 అన్నాడు. హ్యావింగ్ రేడియస్ 2. దీనికి కాన్సెంట్రిక్ సర్కిల్ ఫైండ్ చేయాలి, రేడియస్ 2 అవ్వాలి. ఓకేనా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే హ్యావింగ్ సేమ్ సెంటర్ సేమ్ ఉంటుంది, బట్ రేడియస్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ సేమ్ సెంటర్ బట్ రేడియస్ షుడ్ బి డిఫరెంట్. ఇది R1 అయితే ఇది R2. ఓకేనా, సెంటర్ సేమ్ ఉంటుంది కదా, దీనికి సెంటర్ ఏంటి? సెంటర్ ఫార్ములా ఏంటమ్మా? -g, -f. 2g = 4 కదా, g వాల్యూ 2. 2, 3 అంటే -2, -3. ఇది సెంటర్. దీనికి కాన్సెంట్రిక్ సర్కిల్ కావాలి, రేడియస్ ఇచ్చారు, సెంటర్ రాసాం. సెంటర్ సేమ్ ఉంటాయి, రేడియస్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ సెంటర్ h, k అండ్ రేడియస్ r అయితే ఫార్ములా ఏంటి మనకి? x - h² = y - k² = r². ఫార్ములా ఇదే కదా. h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x + 2² ఇది y + 3² = 4. దాన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద సర్కిల్ ఈక్వేషన్. x² + y² + 4x + 6y + 4 + 9, 9 + 4 13, 13 - 4, 4 + 4 క్యాన్సిల్ అవుతుంది కదా, 9 = 0. ఓకేనా ఏమ్మా? సెకండ్ ఆప్షన్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి? సెంటర్ షుడ్ బి సేమ్. సెంటర్ రేడియస్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆరిజిన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సర్కిల్ పాసింగ్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఆరిజిన్ ఈజ్ ద సెంటర్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడండి. మీడియన్ ఆఫ్ లెంత్ 3a, మీడియన్ ఈ లెంత్ 3a అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ అదే, సర్కమ్ సెంటర్ కూడా అదే, కోయిన్సైడ్ అవుతాయి. సర్కమ్ సర్కిల్ అది. ఓకేనా, సర్కిల్ పాసింగ్ త్రూ ఆల్ ది వర్టిసెస్. సర్కమ్ సర్కిల్ కదా, సెంట్రాయిడ్ అన్న సర్కమ్ సెంటర్ బోత్ ఆర్ సేమ్, కోయిన్సైడ్ అవుతాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. ఓకే, సో మనకి ప్రాపర్టీ ఏంటి? సెంట్రాయిడ్ మీడియన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మనకి మీడియన్ లెంత్ ఏమి ఇచ్చారు? 3a ఇచ్చారు కదా. ఇది 2a అయితే ఇది ఏ అవుతుంది? 2a ఇది a. ఓకేనా, ఈ పార్ట్ 2a, ఈ పార్ట్ ఏంటి? a. టోటల్ 3a. సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్ ఇన్ ది రేషియో 2:1. అంటే ఇక్కడ రేడియస్ ఏంటి? ఇండైరెక్ట్గా సెంటర్ నుంచి ఎనీ పాయింట్కి ఉండే డిస్టెన్స్ రేడియస్ 2a అవుతుంది. రేడియస్ 2a వస్తుంది. సెంటర్ ఏమి ఇచ్చాడు?
సర్కమ్ సెంటర్ 0,0 ఇచ్చారు. స్టాండర్డ్ ఫామ్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ ఫాము x² + y² = r². సో x² + y² దాన్ని స్క్వేర్ చేస్తే అనండి 4a². సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. x² + y² = 4a². ఓకేనా? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 8th ప్రాబ్లం. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అలాంగ్ ది లైన్స్. సర్కిల్కి డయామీటర్స్ అంటే డయామీటర్స్ అంటే పాసింగ్ త్రూ సెంటర్ నుంచి పాస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ 2 లైన్స్ ఇచ్చారు కదా. 2 లైన్స్ ఏంటి? 2x + y - 7 = 0, x + 3y - 11 = 0. ఆ 2 లైన్స్ సాల్వ్ చేయండి. యూ విల్ గెట్ ద సెంటర్. 2 లైన్స్ సాల్వ్ చేయడం వచ్చు కదా, సెంటర్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏమి ఇచ్చారు? ఇంకా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారు. పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారు? 5,7 ఇచ్చారు. 5,7. ఓకే, సి పాయింట్ వస్తుంది కదా. ఈ సికి పీకి ఉండే డిస్టెన్స్ని ఏమంటారు? రేడియస్ అంటారు. సిపి = r, r = సిపి. సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిలే రేడియస్. ఆ డిస్టెన్స్ ఈ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ చేస్తే రేడియస్ వస్తుంది. రేడియస్ సెంటర్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుందండి. అది చేయండి. ఓకే, డయామీటర్స్ 2 సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 10th ప్రాబ్లం. 10th క్వశ్చన్ చూడండి. సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ విత్ ద సెగ్మెంట్ ఆఫ్ ది లైన్ కట్ ఆఫ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ డయామీటర్. లైన్ ఇచ్చారు. లైన్ ఏంటి? x + y = 1 ఇచ్చారు లైన్. ఈ లైన్ ఏంటంట? సర్కిల్కి డయామీటర్ అవుతుంది అంటున్నాడు. సర్కిల్కి డయామీటర్ అవుతుంది అంటున్నాడు. డయామీటర్ అంటే సర్కమ్ సెంటర్ అంటే ఇది రైట్ యాంగిల్. అంటే సర్కిల్ కంపల్సరీ దేని నుంచి పాస్ అవుతుంది? ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఎందుకని యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 90. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది డయామీటర్ అన్నావు అంటే సర్కమ్ సెంటర్ ఆ లైస్ ఆన్ ది లైన్. సర్కిల్ కంపల్సరీ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఏమడిగారు దీనికి? సెంటర్ రేడియస్ అడిగారు. సర్కమ్ సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. ఓకే, x + y = 1 అంటే ఇది ఇంటర్సెక్ట్ ఫామ్ రాస్తే ఈ పాయింట్ ఏంటి? 1,0. ఈ పాయింట్ ఏంటి? 0,1. ఈ రెండింటికి మిడ్ పాయింటే సర్కమ్ సెంటర్ అవుతుంది. సర్కమ్ సెంటర్ ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా 1/2, 1/2 సర్కమ్ సెంటర్. ఓకేనా? రేడియస్ ఎలా వస్తుంది? ఈ ఆరిజిన్ నుంచి దీనికి డిస్టెన్స్ ఫైండ్ చేయండి. ఇదే రేడియస్. సెంటర్ నుంచి ఎనీ పాయింట్కి ఉండే సర్కిల్కి ఉండే డిస్టెన్స్ ఏమవుద్ది? రేడియస్ అవుద్ది. ఇది రేడియస్. రేడియస్ = OS. ఆ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే రేడియస్ వస్తుంది. x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2/4 √1/2 అంటే 1/√2. రేడియస్ 1/√2. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్. అంటే డయామీటర్ కదా అది. సో సర్కమ్ సెంటర్ లైస్ ఆన్ దట్ లైన్ and at the same time the circle passing through origin. Okay, and the next problem 11th. The shortest distance from the point to the circle. Okay,
షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారు. ఇక్కడ కాన్సెప్ట్ చూడండమ్మా. ఈ పీ పాయింట్కి షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్, ఓకేనా? ఇది రేడియస్, ఇది ఆర్, ఇది కూడా ఆరే. షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ అంటే ఇది, లాంగెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఈ పాయింట్, ఓకేనా? ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలనుకోండి. సపోజ్ దీన్ని పీక్యూఆర్ అని లేకుంటే పీక్యూఆర్. షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఏంటి? క్యూ పాయింట్. ఈ పాయింట్కి లాంగెస్ట్ డిస్టెన్స్లో ఉండేది లైస్ ఆన్ ది సర్కిల్ ఆర్ పాయింట్. సో మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? పీక్యూ కావాలంటే ఏం చేయాలి? సిపి డిస్టెన్స్, సిపి మైనస్ ఆర్ చేయాలి. ఈ సిపి టోటల్ డిస్టెన్స్లోంచి రేడియస్ మైనస్ చేయాలి, ఓకేనా? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే అది. లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే పిఆర్. లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే పిఆర్ అంటే ఏం కావాలి? పిఆర్ అంటే సిపికి ప్లస్ ఆర్ చేయాలి. ఈ సిపి డిస్టెన్స్ ఫైండ్ చేసి దానికి ప్లస్ రేడియస్ యాడ్ చేయాలి. సో యూ విల్ గెట్ ద లాంగెస్ట్ డిస్టెన్స్. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, లాంగెస్ట్ డిస్టెన్స్ ఫార్ములాస్, ఓకే? అంటే ఈ పార్ట్ ఏంటమ్మా? సిపి మైనస్ ఆర్. ఈ పార్ట్ ఏంటి? సిపి ప్లస్ ఆర్. షార్టెస్ట్ డిస్టెన్స్, లాంగెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా. పీ పాయింట్ ఇస్తాడు, ఆల్రెడీ ప్రాబ్లంలో ఇస్తాడు. సి అంటే సెంటర్ రాయాలి, సర్కిల్ ఇస్తాడు. సర్కిల్కి సెంటర్ రేడియస్ రాయాలి ఫస్ట్. పీ పాయింట్ ఉంటుంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సిపి డిస్టెన్స్ ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి అందులో. షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది, దీనికి లాంగెస్ట్ వస్తుంది, ఓకే? హియర్ కాన్సెప్ట్ ఇంకా డిస్టెన్స్ కాకుండా పాయింట్స్ ఫైండ్ చేయమంటాడు. షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ కావాలి అంటే క్యూ పాయింట్ ఫైండ్ చేయమంటాడు. క్యూ పాయింట్ ఎలా వస్తుంది? క్యూ డివైడ్స్, సెక్షన్ ఫార్ములా యూస్ చేయాలి. క్యూ డివైడ్స్ పి అండ్ సి ఇన్ ది రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? సిపి మైనస్ ఆర్ ఇస్ టు ఆర్. సిపి మైనస్ ఆర్ ఇస్ టు ఆర్ ఇన్ ది రేషియో సిపి మైనస్ ఆర్ ఇస్ టు ఆర్ ఇంటర్నల్లీ. సెక్షన్ ఫార్ములా యూస్ చేయాలి ఇంటర్నల్లీ. క్యూ కావాలంటే ఇంటర్నల్లీ ఫార్ములా యూస్ చేయాలి. క్యూ డివైడ్స్ సిపి ఇన్ ది రేషియో. ఇది రెండు వాల్యూస్ ఫైండ్ చేస్తారు కదా, ఏ రేషియో ఫార్ములా రాయాలి, సెక్షన్ ఫార్ములా. ఇంటర్నల్లీ, ఎక్స్టర్నల్లీ. ఇంటర్నల్లీ ఫార్ములా రాస్తే క్యూ పాయింట్ వస్తుంది. ఆర్ పాయింట్ ఎలా వస్తుందండి? ఆర్ డివైడ్స్ పీసీ ఇన్ ది రేషియో సిపి ప్లస్ ఆర్ ఇస్ టు ఆర్ ఎక్స్టర్నల్లీ. సిపి ప్లస్ ఆర్ ఇస్ టు ఆర్ ఎక్స్టర్నల్లీ. సిపి ప్లస్ ఆర్ ఇస్ టు ఆర్ ఎక్స్టర్నల్లీ. పాయింట్ కావాలంటే ఫార్ములా అది, ఓకేనా? ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, ఇది లాంగెస్ట్ డిస్టెన్స్. అదేమో పాయింట్స్ కావాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ క్యూ పాయింట్ కావాలంటే ఫార్ములా అది. క్యూ డివైడ్స్ పీసీ ఇన్ ది రేషియో సిపి మైనస్ ఆర్ ఇస్ టు ఆర్ ఇంటర్నల్లీ. క్యూఆర్ పాయింట్ కావాలంటే సి డివైడ్స్ ఆర్ డివైడ్స్ సిపి ఇన్ ది రేషియో సిపి ప్లస్ ఆర్ ఇస్ టు ఆర్ ఎక్స్టర్నల్లీ. ఇంటర్నల్లీ, ఎక్స్టర్నల్లీ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా. ఫార్ములా ఏంటి? సెక్షన్ ఫార్ములా. ఇంటర్నల్లీ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇంటర్నల్లీ ఫార్ములా ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్లీ అయితే మైనస్. యూ టేక్ మైనస్, ఓకే? ఇక్కడ ఇచ్చారు మాకు షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారు, పాయింట్ టు ది సర్కిల్ అడిగాడు. పాయింట్ నుంచి సర్కిల్కి డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏం యూస్ చేయాలి? సిపి మైనస్ ఆర్ యూస్ చేయండి, ఓకే? ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకే?
నెక్స్ట్ 14th ప్రాబ్లం చూడండి అమ్మా. 14th ప్రాబ్లం. A circle is inscribed in a square of side 10. Square of side 10. Circle inscribed in a square. Circle inscribed in a square. ఓకే, స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 అన్నాడు కదా. సైడ్ 10 అన్నప్పుడు ఇది 5 అవుతుందండి. ఈ పార్ట్ 5 అవుతుంది, టోటల్ 10 కదా. సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్. ఓకేనా. ఇంటర్నల్లీ దెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అడిగాడు. సైడ్ 10 అన్నప్పుడు మనం సెంటర్ నుంచి ప్రాపర్టీ అది, సెంటర్ నుంచి లైన్ డ్రా చేస్తే అది ఏమవుద్ది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుద్ది కార్డుకి. ఇది 2 పార్ట్ చేస్తుంది, ఇదైనా 2 పార్ట్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇది 5, ఇది 5 కదా, రేడియస్ 5 అవుతుంది. రేడియస్ 5, రేడియస్ కూడా 5నే. ఓకే చూడండి 4th ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 18th ప్రాబ్లం. 18th పవర్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అడిగారు. ఓకేనా. పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే ఏంటి, S11 పవర్ ఆఫ్ ఏ పాయింట్. ఓకేనా. S11 అంటే గివెన్ సర్కిల్లో x ప్లస్లో x1 రాయాలి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 3y1 ప్లస్ k. పవర్ ఆఫ్ ది పాయింట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 3 ఇచ్చారు. పవర్ ఆఫ్ ది పాయింట్ 3 ఇచ్చారండి. సో k వాల్యూ ఫైండ్ చేయాలి. పవర్ ఆఫ్ విచ్ పాయింట్, 1, 1. పవర్ ఆఫ్ ది పాయింట్ 1, 1కి పవర్ ఫైండ్ చేయాలి. పవర్ ఆఫ్ ది పాయింట్ ఫార్ములా ఏంటి, S11 పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే. ఓకే సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 - 4 + 3 + k = 3. 3 క్యాన్సిల్ అండి. k = 2 - 4 - 2 + 2 అవుతుంది. రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుందండి. ఓకే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాయింట్. నెక్స్ట్ 21st ప్రాబ్లం చూడండి అమ్మా. 21st ప్రాబ్లం. చూడండి అమ్మా. 20th ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఏ లైన్ డ్రాన్ త్రూ ద పాయింట్ కట్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్. ఓకే లైన్ డ్రాన్ త్రూ ద పాయింట్, ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అండి. A1, 2, 3, 4, A3, 4, P అండ్ Q ఆర్ 2 పాయింట్స్ ఇచ్చారండి. ఇది P పాయింట్, ఇది Q పాయింట్. ఓకే మనకి ఫార్ములా ఏంటంటే అండి, AP × AQ = S11 mod S11. ఓకే ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అండి. లైన్ డ్రాన్ త్రూ ద పాయింట్ A విత్ కట్ ద సర్కిల్ ఎట్ P అండ్ Q. AP × AQ = mod S11 అవుతుంది. ఓకే S11 అంటే ఏంటి, సర్కిల్ ఇచ్చారు కదా. సర్కిల్ ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ -4. ఓకే పాయింట్ ఏమి ఇచ్చారు, 3, 4 ఇచ్చారు. సో 3 స్క్వేర్ అంటే 9, 16 - 4. సో 25 - 4 21. ఓకేనా ఆప్షన్ 3 అండి 21.
S11 అంటే సర్కిల్లో x+x1 y+y1 రీప్లేస్ చేస్తాం కదా, ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3,4 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 21 వస్తుంది. AP ఇంటూ AQ అంటే mod S11 ప్రాపర్టీ అండి, ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం అండి. ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 24 యూనిట్స్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r² మైనస్ d², ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r² మైనస్ d². d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దట్ లైన్ ఇచ్చారు కాడు. డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది సెంటర్. కార్డ్ ఆఫ్ లెంత్ 24, ఇది 24 యూనిట్స్ ఇచ్చారు. అండ్ సేమ్ టైం ఇచ్చారు కార్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ అన్నాడు. అంటే d వాల్యూ ఇచ్చాడు, d వాల్యూ 5 ఇచ్చాడు. ఓకేనా, లెంత్ ఆఫ్ ది కార్డ్. ఓకేనా, సెంటర్ నుంచి దీనికి ఉండే డిస్టెన్స్నే d అంటారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ కార్డ్. d కూడా ఇచ్చారు, d వాల్యూ 5 ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది కార్డు ఫార్ములా ఏంటి? ఇది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r² మైనస్ d² 24 ఇచ్చారు. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో రేడియస్ వస్తుంది. 2 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. r² మైనస్ d² అంటే 25 ఈక్వల్ టు 2 12 టైమ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే r² మైనస్ 25 ఈక్వల్ టు 144, r² ఈక్వల్ టు 169, r ఈక్వల్ టు 13. r వాల్యూ ఎంతమ్మా? 13. దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, లాస్ట్ ప్రాబ్లం 22. ద లైన్ కట్ ద సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అన్నాడు. కాన్సెప్ట్ చూడమ్మా. ఎనీ సర్కిల్, ఎనీ లైన్ విచ్ మే టచెస్ ఆర్ ఇంటర్సెక్టింగ్, నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్టింగ్ కండిషన్స్ ఉంటాయమ్మా. లైన్ టచ్ ద సర్కిల్ కండిషన్ ఏంటి? ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది. లైన్ టచ్ ద సర్కిల్ అయితే ఆర్ ఈక్వల్ టు డి. లైన్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ అంటే ఆర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డి. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్, ఇది డి. టోటల్ ఏంటి? రేడియస్. ఆర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డి. నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్ అంటే ఇది రేడియస్, ఇక్కడ వరకు రేడియస్, ఇది టోటల్ డి అవుతుంది. అంటే ఆర్ షుడ్ బి లెస్ దాన్ డి. 3 ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. లైన్ టచ్ ద సర్కిల్, ఇంటర్సెక్ట్ ద సర్కిల్, నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్స్. ఇవి 3 కండిషన్స్. ఆర్ ఈక్వల్ టు డి, ఆర్ గ్రేటర్ దాన్ డి, ఆర్ లెస్ దాన్ డి. సో ఇక్కడ ఏమన్నారు? లైన్ కట్ ద సర్కిల్ అన్నాడు. కట్ ద సర్కిల్ అంటే ఆర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డి. సో ఫస్ట్ మనం లైన్ ఏంటమ్మా? 3x మైనస్ 4y ఈక్వల్ టు లాంబ్డా. సర్కిల్ ఏంటి? x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 8y మైనస్ 5 ఈక్వల్ 0. ఈ సర్కిల్కి సెంటర్ రాయండి. ఫస్ట్ సెంటర్ అవుతుంది 2,4. రేడియస్ వచ్చేసి 4 ప్లస్ 16 ప్లస్ 5 అంటే 5 వస్తుంది రేడియస్. ఓకే, అంటే లైన్ ఆర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డి. లైన్ కట్ ద సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అన్నాడు కదా. ఆర్ అంటే రేడియస్ 5 గ్రేటర్ దాన్ డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ అని చెప్పాను. సెంటర్ దీని నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? mod ax1 ప్లస్
by1 plus c by root over a square plus b square 9 plus 16. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయండి, మీకు రేంజ్ వస్తుంది. ఓకే, యూ విల్ గెట్ ద ల్యాంబడా, రేంజ్ ఆఫ్ ది ల్యాంబడా, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ వస్తాయి ల్యాంబడాకి. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ గుర్తుండాలి ఈ ప్రాబ్లం చేయాలంటే. ఆర్ గ్రేటర్ దాన్ డి చేయాలి. ఆర్ అంటే రేడియస్, డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, mod ax1 plus by1 plus c by root over a square plus b square. దీన్ని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ద ల్యాంబడా వాల్యూ. ఓకే ఓకే అండి, 22 బిట్స్ అయ్యానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.